సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నియమించావు? కన్నాలు వేసే వాళ్ళని నియమించావు, కానీ మేము ఇచ్చాం సలహాలు ఇచ్చే కన్నయ్యని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం. దాని ఫలితం ఏంటంటే తుంగభద్ర గేటు కొట్టుకుపోతున్న సమయంలో, వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి, అది జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా కాపాడి మనం నీళ్లు నిలబెట్టుకోగలిగినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధి. మరి నీ టైంలో అన్నమయ్య డ్యాం కొట్టకపోతే వదిలేసేసావు, అదేవిధంగా గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే మా పెట్టలేదు. అటువంటి అసమర్థుడు నువ్వు. ఇది పెట్టడానికి డబ్బులు లేవు, కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు. ఇందులో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసాం అర్థమవుతోంది. ఈ వాలంటీర్లకి, సచివాలయ ఉద్యోగస్తుల కోసం సంవత్సరానికి 102.6 కోట్ల రూపాయలు, 2 సంవత్సరాల కంటే 205 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమదాన్ని. ఈ సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీయే, మీ సత్యమణి డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు. ఇంతేకాకుండా పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం తాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు. 440 కోట్లు నీ పత్రిక ఇచ్చుకుంటే మిగిలిన పత్రికలు అన్నీ కలిపి 400 కోట్లు ఇచ్చావు. అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి. సాక్షి పత్రికకి చాలా మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, సుమారుగా 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ప్రజలకి కొన్ని పథకాలకు నువ్వు డబ్బులు లేవంటున్నావు, కానీ నీ సొంత పథకానికి మాత్రం నిధులు మళ్ళించుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ